హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికండి మా పుట్టింటి వాళ్ళు మా హస్బెండ్‌కి ఏం జ్యువెలరీ పెట్టారు ఏంటనేది అంతా ఈ వీడియోలో అయితే ఉంటదండి. లాస్ట్ వీడియో అయితే నా గోల్డ్ జ్యువెలరీ చేశాను కదా! దాంట్లో అయితే మరీ లెంతీ అయిపోతుందని దాంట్లో అయితే మొత్తం పెట్టలేదండి. దీంట్లో మా హస్బెండ్‌ది నెక్స్ట్ అదే విధంగా మా పిల్లలది కూడా పెడతానండి. ఎందుకంటే దానికి మళ్ళీ సెపరేట్‌గా వీడియో దేనికని కాబట్టి ఆ రెండిటికి కలిపి ఒక వీడియోలాగా చేసుకున్నాను. అదైతే చూపిస్తానండి మీకు. పోయిన వీడియోలో అందరూ ఏమన్నారు అంటే సరిగ్గా క్లారిటీగా చూపించలేదు. అంటే కలెక్షన్ ఏమో బాగుంది. ఇంకొంచెం క్లారిటీగా చూపిస్తే కదండీ మేము కూడా తీసుకుంటాం. ఒకవేళ మాకు నచ్చితే తీసుకుంటాం అన్నట్టుగా చెప్పారు. సరే అందుకని ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీకు చూపిస్తా. కొంచెం లేట్‌గా ఉన్న నీట్‌గా చూపిస్తాను మీకు కూడా చూడండి. ముందుగా వచ్చేసరికండి ఈ చైన్ అండి. ఈ చైన్ చూసారా? ఇదొచ్చేసరికండి 1.5 సవర అంటే 2 సవర్లకి కొంచెం తక్కువేనా అండి. అప్పుడు మనకి 2 సవర్లకు తక్కువేనంటే మనకి ఎన్ని పడుద్దంటే ఒక 13 గ్రామ్స్ 14 గ్రామ్స్ అట్లా పడుతుంది. అంతేనండి. ఇదిగోండి చూడండి. ఇదొచ్చేసరికి క్లారిటీగా చూపిస్తున్నాను చూడడానికి. ఇది దబ్బ మోడల్ అండి. కొత్త డిజైన్ అప్పుడు ఇది. చూసారా? ఇది వచ్చి గోధుమకాయ మోడల్ అంటారు కదా! ఆ టైప్ ఉంటుంది. ఫస్ట్ ఒక ముందు సైడ్ ఒక మోడల్, వెనక సైడ్ ఒక మోడల్‌లా డిఫరెంట్‌గా అంటే 2 సైడ్స్ అట్లా ఏసుకోవచ్చు. వన్ సైడే కాకుండా ఇప్పుడు 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. అందులో ఇట్లా చూసారు కదా! ఇట్లాగా కొంచెం బోలగా తీసుకున్నారు. కొంచెం అంటే ఏమన్నా కొంచెం బోలగా ఉంటే బావుంటది. మరీ గట్టి కట్టడి కాకుండా కొంచెం అలా తీసుకున్నారు. ఇది కూడా ముందొచ్చేసరికి ఈ విధంగా అండి స్టెప్ వైస్ కొంచెం ఒకదానికి డిజైన్ లేకుండా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం డిజైన్ లేకుండా ప్లెయిన్‌గా ఈ విధంగా ఇచ్చేసారు. చూడండి ఎంత బావుందో కదా! ఇదైతే నాకు కూడా బాగా నచ్చింది. ఇంకొకటొచ్చండి సేమ్ అండి. మా నాన్న వాళ్ళకి ముగ్గురు అల్లుళ్ళు కదా! అంటే ముగ్గురు అక్క చెల్లెలండి మేము. నేను పెద్దమ్మాయిని. ఇంకా ఇద్దరున్నారు. ఒక అమ్మాయికైతే మ్యారేజ్ అయింది. ఇంకో అమ్మాయికి మ్యారేజ్ కాలే. సేమ్ డిజైన్స్ అండి. ఇంకో అమ్మాయి మ్యారేజ్ అని చెప్పాను కదా! వాళ్ళ హస్బెండ్‌కి కూడా సేమ్ డిజైన్. సేమ్ డిజైన్ అదే చైను. సేమ్ ఒకటే వెయిటు. అదే విధంగా అండి బ్రాస్లెట్ కూడా సేమ్ ఒకటేలాగా ముగ్గురికి. ఇంకో అబ్బాయికి కూడా ఈసారి మా చెల్లెలు చేసుకోబోయే అబ్బాయికి కూడా సేమ్ అలాగే అని తీసి పెట్టేస్తున్నారు కూడా అండి. ఒకటేలాగా ముగ్గురికి ఒకేలాగా ఒకే వెయిట్. మళ్ళీ వెయిట్ ఎక్కువైనా తక్కువైనా అంటే ఎందుకొచ్చిందని ఒకేలాగా సేమ్ అందరికి ముగ్గురికి ఒకేలాగా తీసుకున్నాం. ముగ్గురు అల్లుళ్ళకి మా నాన్నోళ్ళు. ఇదిగోండి ఇది చూసారా? ఇది బ్రాస్లెట్ అండి. ఇదొచ్చి 2 సవర్ల కంటే కొంచెం ఎక్కువ ఉంది. అంటే 17 గ్రామ్స్, 18 గ్రామ్స్ లోపల ఉంటదండి. ఇదిగోండి ఈ డిజైన్ వచ్చేసరికి ఇది ఈ విధంగా వచ్చిన డిజైన్ కొంచెం ఇది లింక్‌లో ఏదో డిజైన్ అండి. నక్లీస్ మోడల్ టైప్‌లో డిజైన్ అంట ఇది. ఇదిగోండి చూసారా? బావుంది కదా! ఇది కూడా. చూడండి ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చిందండి. ఇది ముగ్గురికి సేమ్ టు సేమ్ ఒకే డిజైను. ఇదిగోండి ఇది తీసుకున్నప్పుడైతే నా హ్యాండ్ అయితే చాలా సన్నగా ఉంది. అప్పుడైతే చాలా లూజ్‌గా ఉండేది. ఇప్పుడు చూసారా కరెక్ట్‌గా సరిపోతుంది. నాకు కూడా కొంచెం లూజ్ ఉంటుంది. మా హస్బెండ్‌కి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ చాలా తక్కువ అండి బంగారు పెట్టుకునే దాంట్లో. చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే అసలకి బ్రాస్లెట్ అయితే చాలా తక్కువ అసలు ఏసుకోరు. దాన్ని మార్చి ఏమైనా తీసుకోండి అని చెప్తూ ఉంటాడు నాకు. కానీ నేనైతే ఇంకా ఏందంటే అమ్మ వాళ్ళు పెట్టింది గుర్తుగా ఉండాలని అలా చెప్తే మా హస్బెండ్‌కి అసలు బ్రాస్లెట్ పెద్దగా నచ్చదు. ఇంకా అమ్మ వాళ్ళు తీసియాలి కాబట్టి తీసిచ్చారు. చైన్ అయినా కొంచెం ఇంట్రెస్ట్. ఇది కూడా ఈ మధ్య కొంచెం చైన్ ఏసుకో అంతకుముందయితే గోల్డ్ అయితే అస్సలంటే అసలు ఏసుకునేది చాలా తక్కువ. ఇంక ఇదిగోండి ఇదొచ్చేసరికండి ఇదైతే అండి మా హస్బెండ్‌కి ఉన్న మా హస్బెండ్‌కి ఉన్న జ్యువెలరీ వాటిల్లో కల్లా ఇది చాలా ఫేవరెట్. ఇదంటే ఎందుకంటే అండి ఇదొచ్చేసరికి తన ఓన్ డబ్బులతో కొనుక్కున్నాడు. అదే విధంగా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా సేమ్ అండి. ఇట్లాంటిదే ఉంది కాబట్టి ఈ మోడల్ అందరూ తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ అన్న వాళ్ళందరికీ కూడా సేమ్ ఇదే డిజైన్స్ ఉన్నాయి. ఒకే దగ్గర తీసుకున్నారు వాళ్ళు. ఇదిగోండి చూడండి. ఇదొచ్చేసరికండి ఇది కొంచెం వెయిట్‌గా అంటే మా హస్బెండ్ ఏందంటే గొంతు పెట్టుకునేటప్పుడు కొంచెం దిట్టంగా కావాలన్నాడు. అనేసరికి మా అమ్మ వాళ్ళు తీసిచ్చారు కదండీ చైన్ అది మార్చేసి ఇది తీసుకుంటా అన్నారు. కానీ మా అమ్మ వాళ్ళైతే అసలు ఒప్పుకోలే. మాకు గుర్తుగా ఉండాలి అనేసి అన్నారు. ఇంక సర్లేండి ఇంక అమ్మ వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అనేసరికి అది అట్లా పెట్టేసేసి ఇదైతే మా ఓన్ డబ్బులతో ఇది మేము తీసుకున్నాం. మా హస్బెండ్ తీసుకున్నారు ఇది. ఇది కూడా డిజైన్ చాలా అంటే చాలా బావుంటదండి. ఇదొచ్చి గోల్డ్ విత్ ప్లాటినం 2 లెక్క ఉంటది ఇది. ఒక సైడ్ చూసారు కదా మీరు ఈ విధంగా ఉంటది. అంటే 3 లైన్స్ వచ్చి ఇట్లాగా ఇది కూడా గోల్డెన్ టైప్ మోడల్ అండి. 3 టైప్‌లు వచ్చి ఈ విధంగా గోల్డ్ 3 అంటే స్టెప్పుల్స్ వచ్చి ఇది ప్లాటినం. చూసారు కదా! ఈ 3 వచ్చి ప్లాటినం. ఈ 3 వచ్చేసరికి గోల్డ్. ఇలా మొత్తం ఫినిషింగ్ మొత్తం చుట్టూరు మొత్తం ఇదే విధంగా వచ్చేసి ఈ లింకులు చూడండి ఇట్లాగా రింగ్స్ టైప్‌లో మెడకి పెట్టుకుంటే అండి అసలకి ఎంత లుక్ ఉంటే వస్తది. ఇదొచ్చేసరికి మేమండి 2.5 సవరండి. 2.5 సవరంటే మనకి 22, 22, 24, 23 అట్లా పడుతుంది మనకి. 23 గ్రామ్స్ అలా పడుతుంది. కానీ అండి ఇది మెడలో వేసుకుంటే ఒక 5 సవర్లు ఉన్నంత గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత బావుందో.
ఇది మా పిల్లలు ఏం చేశారంటే ఒకసారి మా చిన్న అబ్బాయికి చంపలమ్మ వచ్చిందండి. చంపలమ్మ వచ్చేసరికి ఇది కూడా ఉండొచ్చు, అది చెప్తాను. నెక్స్ట్ ఇది డిజైన్ కూడా ఒకసారి చూసేసేయండి. తర్వాత అదే నేను చెప్పాల్సింది మీకు చెప్తాను. చెప్పాను కదా ప్లాటినం అండి 3 సైడ్స్ ఇలాగ వచ్చేసింది. నెక్స్ట్ 3 సైడ్ ఇట్లా గోల్డ్ వచ్చింది కదా. రివర్స్లో ఎట్లా ఉంటుందంటే అండి 1 బై 1 ఒకటి వచ్చేసి ప్లాటినం, ఒకటి వచ్చేసరికి గోల్డ్, ఆ విధంగా ఇచ్చేసారు. అది ఈ బ్యాక్ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది, చూపిస్తాను మీకు కూడా. బ్యాక్ సైడ్ కంటే ఈ ఫ్రంట్ కంటే బ్యాక్ కూడా బాగా నచ్చుతుంది. అంటే 2 సైడ్స్ అని ఇప్పుడున్న రోజులు అంటే 2 సైడ్స్ యూజ్ చేసుకునేటట్టుగా చేస్తున్నారు ఎక్కువ. ఈ విధంగా చూడండి, ఇట్లాగ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి నేను చూపించాను కదా, ఇది ఒక సైడ్ ఒకటి ప్లాటినం ఒకటి గోల్డ్ అట్లాగా మొత్తం చుట్టూరు ఈ విధంగా అయితే ఇచ్చేసారు. నేను చెప్తా అన్నాను కదండి, ఒకసారి మా చిన్న అబ్బాయికి చంపలం వచ్చిందండి. చంపలం వచ్చినప్పుడు అందరు గోల్డ్ వేయాలంటారు కదండి, నేను కూడా గోల్డ్ అయితే వేశానండి. అంటే అప్పుడు మామూలుగా వాళ్ళ చైన్లు ఉన్నాయి, అవైతే బ్యాంక్లో ఉన్నాయండి. అందుకనిసరికి మా హస్బెండ్ వేయొద్దు అంటూనే నేను సర్లే అబ్బాయి ఏం చేయడు ఇంట్లోనే ఉంటాడు కదా నేను చూసుకుంటానని చెప్పి నేనైతే వేశానండి. వేసినప్పుడు చూసారు అక్కడ నేను చూపించాక డ్యామేజ్ అయిపోయింది. అది వాడికి తెలియక ఆ సైడ్ అంతా కొరికేశాడండి. చూడండి ఎంత ఇదిగా కొరికాడు. అది కొరికిన తర్వాత మా హస్బెండ్ చేతులు నాకైతే మంచిగా చివాట్లయితే పడ్డాయి. ఏం చేస్తారు ఇంకా నేనైతే నాకైతే వెయ్యాలి ఏదో ఒకటి, గోల్డ్ అయిపోతుంది. ఇంకా నెక్లెస్లు అవన్నీ పిల్లలకి ఏరు కదండి, ఆడపిల్లలు అయితే వేస్తాం. ఇంకా వాళ్ళ చైన్లు అయితే సరే ఇంక బ్యాంక్లో ఉన్నాయి. ఇంకా సరే కంపల్సరీ అయితే గోల్డ్ అయితే వేయాలి కదండి. ఇంకా అలా అప్పుడైతే ఇట్లా చేసేసాడు మా వాడు. 2 దగ్గర చేశాడండి, ఒక దగ్గర కూడా కాదు, 2 దగ్గర చేశాడు. చాలా అయితే తిట్టాడు మా హస్బెండ్ అయితే. ఫైనల్గా చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. అది చైన్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్ వాటిల్లోనే ఉంగరం అండి. ఇది వచ్చేసరికి అమ్మ వాళ్ళే అండి. ఇది కూడా మా పిల్లలకి ఎంట్రుకలు తీసాం కదండి, పుట్టెంటుకలు. అది పుట్టెంటుకలు కాదండి, మేము వచ్చి మా అత్తమ్మ మొక్కుబడి ఉండింది. అంటే చిన్నప్పుడు అంటే మా అదే ఫస్ట్ బిడ్డ పుడితే ఎటువంటి లోపాలు లేకుండా అట్లా అనుకుంటా ఉంటారు కదండి. అదేవిధంగా మగపిల్లడు పుట్టాలి అని లెక్కలో మా అత్త కోరుకుందంట, కశ్మూర్లో అనుకుందంట అంటే పొట్టేలు కందురిస్తానని. ఇంకా సరే ఫస్ట్ సారి అయితే నార్మల్గా ఎంటికలు తీసేసాము. ఇంకా 5వ సంవత్సరంలో అయితే మా పెద్ద అబ్బాయికి 5వ సంవత్సరం వచ్చినప్పుడు అయితే వెంట్రుకలు తీసాము. తీసినప్పుడు అయితే అమ్మ ఇద్దరు ఒకటేసారి తీసేసామండి పిల్లలిద్దరికి. ఇంకా అమ్మ వాళ్ళైతే అప్పుడు ఇంకా సాంగ్యం చేస్తారు కదండి, ఇంకా పూలు పండులు నెక్స్ట్ అదేవిధంగా లడ్లు అవన్నీ తీసుకొస్తారు. సాంగ్యము తీసుకొచ్చినప్పుడు మాకు అందరు బట్టలు అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ రింగ్ కూడా తీసుకున్నారు. అది వచ్చేసరికి సవర్ ఉంటుందండి. అది వచ్చేసరికి 8 గ్రామ్స్ 7 కంటే కొంచెం ఎక్కువ, 8 గ్రామ్స్ కంటే తక్కువ, సవర్ కంటే కొంచెం తక్కువే ఉందండి అది. ఇంకా నెక్స్ట్ వన్ సార్ మా హస్బెండ్ జ్యువెలరీ వరకు, అక్కడ వరకు అయితే మా హస్బెండ్ జ్యువెలరీ అండి. ఒక 2 చైన్లు, ఒక బ్రాస్లెట్, ఒక ఉంగరము అంతే. ఇంకా ఉంగరం అయితే తీసుకోవాలనుకుంటున్నాడు. అది అట్లాగే జరిగిపోతూ ఉంది. ఈసారి అయితే రెడ్ కలర్ ఉంగరం అయితే తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఇది వచ్చేసరికి మా పెద్ద బాబు ఇదేంటి చైన్ అండి. మా అమ్మ వాళ్ళు మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు అయితే తీసిచ్చారు. కానీ అండి ఇది వేసుకోవడం అయితే కనీసం ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ కూడా వేసున్నాం. పిల్లలకి అంటే పిల్లలు అంటే సరిగ్గా ఉంటారు కదండి, చిన్నపిల్లలు అంటే ఎవరో ఒకరు ఎత్తుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడ పాడేసుకుని పిల్లలకైతే అసలు ఏమో. ఇంకా మా హస్బెండ్ కూడా ఎప్పుడు వేసుకుందిలే, ఒక్కసారి కనీసం అంటే ఒక 5 టైమ్స్ సరిగ్గా వాళ్ళ ఎక్కువ బ్యాంక్లో ఉంటుంది. అసలు అదేమైనా అవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకోవడం, లేదంటే ఇంట్లో లాకర్లో పెట్టుకోవడం తప్ప ఇంకేలా. చూడండి ఇదైతే అసలు షైనింగ్ అయితే కొంచెం కాకపోతే కొంచెమేం తగ్గలేదు. అసలు ఎంత బాగా షైనింగ్గా ఉందో చూడండి. ఇది వచ్చేసరికి దబ్బ టైప్ అండి. ఇది వచ్చి చాలా ముందు తీసుకున్నామండి ఇది. అందువల్ల ఈ మోడల్ అయితే పాత మోడల్, ఇది దబ్బ టైపు మోడల్ అండి. ఇదైతే నాకు కూడా పెద్దగా ఈ డిజైన్ అయితే పెద్దగా నచ్చదు. కానీ మా పెద్ద బాబు వాళ్ళకి, మా పెద్ద అబ్బాయికి అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇది తీసిచ్చారు. అది అండి. నెక్స్ట్ వచ్చేసరికి అండి మా చిన్న బాబుకి ఏం తీసిచ్చారు. కానీ అండి ఇది ఏమైందంటే నేను ఫస్ట్ దీన్ని చెప్పేటప్పుడు కూడా ఈ విధంగా దెబ్బ మోడల్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇదండి మనం ఇట్లాగా రౌండ్ చేసి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఊరికే అండి క్రాక్ లాగా వచ్చేస్తుంది. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను నేను. అంటే పొడవుగా ఉన్న బాక్స్లో మాత్రమే పెట్టుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇట్లా రౌండ్ చేసానికి ఏమవుతుందంటే అక్కడ అది కొంచెం ముడత పడిపోయి పాడైపోతూ ఉంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదండి మా చిన్న అబ్బాయి ఇది చైన్ అండి. ఇది అంటే నేను ఇందా చెప్పాను కదా, ఆ చైన్ కూడా సవర్ అండి 8 గ్రామ్స్. ఇది కూడా అండి మా చిన్న అబ్బాయిది కూడా సేమ్ అండి 8 గ్రామ్స్ అండి. ఇద్దరు ఒకటే లెక్క తెచ్చారు. ఇది 8 గ్రామ్స్ 8 గ్రామ్స్. ఇది అయితే అండి ఇది కనీసం ఎన్నిసార్లు అయినా వాడతానండి. నాకైతే ఫేవరెట్ చైన్ ఇది. నేను ఇప్పుడు నల్లపూసలు దాన్ని పెద్దది వేసుకుంటాను కదా, అలాంటప్పుడు ఇది అయితే వేసుకుంటానండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇవి 2 వేసుకొని వెళ్తూ ఉంటాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇదైతే నేను వెళ్ళలేదండి, ఇదైతే అమ్మ వాళ్ళే తీసుకొచ్చారు. ఇలా వచ్చేసి ఇక్కడ మధ్యలో రౌండ్స్లో 3 వచ్చేసరికి ఇదైతే దీని మధ్యలో ఒక డాలర్ కానీ వేసుకున్నాం. డాలర్ అయితే లేదండి, తీసుకోవాలి ఈసారైనా. డాలర్ కానీ వేసుకున్నామంటే అండి సూపర్ లుక్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా ఇష్టము.
మా చిన్నోడు చైన్ ఇది, కానీ మా చిన్నోడికి ఇది ఎప్పుడు వేయలే. కానీ నేనైతే చాలా అంటే చాలా ఒక 100 టైమ్స్ అయినా పెట్టుకుంటాను. వాడు ఎప్పుడైనా అంటే వాళ్ళ డాడీ అంటారు, అదిగో నీ చైన్ అన్నాడు అనుకోండి, నా చైన్ ఇప్పి అంటూ ఉంటాడు. అంటే ఆయనకి ఏమంటూ అని చెప్తుంటాడు. కానీ పిల్లలకి అది అస్సలు వేయకూడదండి. అసలు ఇప్పుడున్న రేట్లు, గోల్డ్ ఉన్న రేట్లు అండి చాలా రేటు ఉంది. ఒక్క సవర్ అండి 50,000 అలా అవుతుంది. ఇది మా నాన్నలు కొన్నప్పుడు 30,000 కావాలండి ఇది. ఇప్పుడు అదే కొనాలంటే మనకి 60,000 ఈజీగా అవుతుంది. అసలు మనకి ఇన్వెస్ట్మెంట్లో ఎటువంటి అంటే ఇది మేలండి. గోల్డ్ ఏమైనా చిన్న డబ్బులున్నా, కొంచెం డబ్బులున్నా గోల్డ్ తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అవి మనకు అవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకోవచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు. మనకి మంచి సేవింగ్లా మంచి డబ్బులు అయితే ఉంటాయి కదండి. అంతేనండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇంకా మొత్తం ఫైనల్గా చూసేసారు కదా. ఇవన్నీ మా పిల్లలు, మా హస్బెండ్ జ్యువెలరీ అయితే ఇవండి ఫైనల్గా. నా జ్యువెలరీ మొన్న చూసాను కదా అది. ఇంకా నేనేమన్నా సరిగ్గా చూపకపోతే మీరు చెప్పండి, నేను ఈసారి ఇంకేమైనా పెట్టేటప్పుడు నీట్గా క్లారిటీగా తీస్తాను. ఓకేనండి. ఇంకా మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనండి. ఫైనల్గా అయితే మన జ్యువెలరీ అయితే ఇంతేను. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైకు, అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్ అండి. ఓకే, బాయ్ అండి.